మాత్రం 170 సీట్ల 173 సీట్లతో అధికారాన్ని ఏర్పాటు చేసుకునే దశగా అయితే వెళ్ళిపోయింది. అయితే మీరన్నట్టుగా గెలుపు మాత్రం 3 స్థానాలు మాత్రమే తృణమూల్ కాంగ్రెస్కి కనిపిస్తున్నాయి, భాజపాకి బీజేపీకి 20 స్థానాలు కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ మిగతా అన్ని కూడా లీడ్స్ రూపంలోనే ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ మరీ దారుణంగా ఒక్క స్థానానికే పడిపోయింది. ఇక వామపక్షాలు కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి పశ్చిమ బెంగాల్ పాలించినటువంటి వామపక్షాలు 2 స్థానాలకే పరిమితమైనవి. అయితే మీరు ఇప్పుడు తమిళనాడు గురించి మనం ఇప్పటిదాకా మీరు డిస్కషన్ చేసినట్టుగా తమిళనాడుకు వచ్చేసరికి మనకి ఇక్కడ 95 కనిపిస్తున్నప్పటికీ కూడా 95 + 13 గెలుపు అన్నట్టు కనిపిస్తున్నాయి. మొత్తం అయితే 107 ఫిగర్ దగ్గరే తమిళనాడులో టీవీకే నిలిచిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే చంద్రశేఖర్ అంటే టీవీకే చీఫ్ విజయ్ ఒకవేళ ఫాదరు, ఆయన ఒక విజ్ఞప్తి చేశాడు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళకి ఒక 6 స్థానాలు వచ్చినాయి, మీరు 6 స్థానాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి మద్దతు ఇస్తే బెటర్ అని చెప్పేసి, అలాగే సిపిఎంకి 1, 2 అట్లా వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా ఆయన ఒక విజ్ఞప్తి చేశాడు. అంటే ఇది అధికారికంగా విజయ్ నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి అయితే కాదు, కానీ చంద్రశేఖర్ మాత్రం దీని మీద స్పందించాడు. మావాడికి విజయం దక్కడం సంతోషంగా ఉంది అది అని చెప్పి స్పందిస్తూ కాంగ్రెస్ని రిక్వెస్ట్ చేశాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కానీ హంగ్ ఏర్పడే ప్రమాదం అయితే ఏర్పడింది ఇప్పుడు. ఎందుకంటే మిగతా స్థానాలు చూసుకుంటే మనకి డిఎంకే 2వ స్థానంలో నిలబడి 65 సీట్లు వచ్చినాయి. మనం మొదటి నుంచి చూసినప్పుడు అన్నా డిఎంకే అండ్ బీజేపీ కూటమికి 2nd ప్లేస్లో ఉండే పరిస్థితి ఉండేది. అలా ఫస్ట్ అంటే వీళ్ళ తర్వాత టీవీకే తర్వాత ఆ పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మొత్తం అది తారుమారయ్యి డిఎంకే 2nd ప్లేస్కి వెళ్ళిపోయింది. తర్వాత ఏఐడిఎంకే అండ్ బీజేపీ కూటమి 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అది అన్నా డిఎంకేకి 53 స్థానాలు ఆధిక్యంలో ఇంకా ఉంటే 3 గెలుపు ఉన్నాయి. డిఎంకే వచ్చేసరికి 65 స్థానాలు ఆధిక్యంలో ఉంటే 5 గెలుపుగా అయితే మనకు కనిపిస్తుంది. కానీ మొత్తానికైతే అక్కడ విజయ్కి మాత్రం పూర్తి స్థాయి మెజార్టీ అనేది మాత్రం రాలేదు. హంగ్ ఏర్పడింది. తమిళనాడులో హంగ్ ఏర్పడే అవకాశాలే ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. ఇక కేరళకు వచ్చేసరికి కేరళలో ఎల్డీఎఫ్కి 16 స్థానాలు ఆధిక్యంలో ఉన్నాయి. అక్కడ గెలిచిన స్థానాలు 21గా అయినాయి. తర్వాత యూడిఎఫ్కి వచ్చేసరికి 19 స్థానాలు గెలిచినగా ఉంటే 82 స్థానాలు అక్కడ గెలుపులో ఉన్నాయి. అంటే యూడిఎఫ్ ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఎన్డీఏకి మాత్రం ఎన్డీఏ అంటే బీజేపీ కూటమికి మాత్రము 1 స్థానం ఆధిక్యంలో ఉంటే 1 స్థానం గెలుపులో ఉంది. మనం ఉదయం మాట్లాడుకున్నప్పుడు 1 స్థానం అంటే టోటల్గా ఇప్పుడు ఇక్కడ 2 స్థానాలాగా ఒక ఆధిక్యం ఒక గెలుపులాగా కనిపిస్తుంది, 2 స్థానాలు వస్తాయేమో అనిపిస్తుంది. కానీ ఉదయం మాత్రం 1 స్థానమే అక్కడ కనిపించింది, ఎక్కువ కనిపించలేదండి. ఇక అస్సాంలో గమనిస్తే మనం అస్సాంలో క్లియర్గా బీజేపీ అధికారాన్ని చేపడుతోంది. పార్టీ మళ్ళీ బిశ్వంత్ శర్మ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలే 100% ఉన్నాయి. అక్కడ మనం చూసుకుంటే ఆధిక్యం వచ్చేసరికి 57 స్థానాలలో ఉంటే బీజేపీ, తర్వాత గెలుపు వచ్చేసరికి 43 స్థానాలలో ఉందండి. ఇక కాంగ్రెస్ 21 స్థానాలతో ఈసారి కాంగ్రెస్ కొంచెం పుంజుకుందని చెప్పుకోవాలి. అక్కడ ఆ తర్వాత గెలుపు అక్కడ గెలిచిన స్థానాలు మాత్రం 2 ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక మిగతాయి 1 చొప్పున ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ పుదుచ్చేరికి మొత్తం ఉన్నదే 30 స్థానాలు అనుకోండి. 30 స్థానాలలో ఎన్ఆర్ కాంగ్రెస్ అనడానికి 7 ఆధిక్యంలో ఉంటే అక్కడ 12 గెలుపు అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ ఏమో 4 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 4 స్థానాలు ఆధిక్యంలో ఉంటే 2 గెలుపు అయితే అయిందండి. టీవీకే వచ్చేసరికి టీవీకేకి అసలు ఖాతా కూడా తెరవదేమని అనుకున్నాము. మధ్యాహ్నం వరకు కూడా అట్లాంటి ట్రెండ్ ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. కానీ ఇక్కడ అంటే తమిళనాడులో ఆధిక్యం చూపించినప్పటికీ జనరల్గా మనం తెలుసు, తమిళనాడులో చూపించినప్పుడు పుదుచ్చేరిలో కూడా అదే రకమైన ఫలితాలు కనిపించి ఉండే ఎప్పుడు కూడా. కానీ టీవీకే మాత్రం ఒకే స్థానంలో ఆధిక్యంలో ఉంటే 1 గెలుపులాగా కనిపిస్తుంది. అంటే అక్కడ కూడా ఒక 2 స్థానాలు వస్తాయేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇతరులకి అక్కడైతే 3 స్థానాలు అయితే వచ్చినాయి. ఇది ఇప్పుడు లేటెస్ట్ ఉన్న ట్రెండ్స్. అయితే విజయ్దే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విజయ్ ఇంటి దగ్గర సంబరాలు కానీ, తర్వాత పార్టీ ఆఫీస్ దగ్గర సంబరాలు కానీ, ఇదంతా కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం కూడా విజయ్ మీదే నడుస్తుంది. సోషల్ మీడియాలో కానీ అన్ని చోట్ల కూడా ఆయన 107 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. మనకు తెలుసు మెజార్టీ అంటే 118 స్థానాలు రావాలి. అలాంటిది 118కి ఆయన చాలా దూరంలో ఉండిపోయారు. ఆ మేరకు ఆ 11 స్థానాలను ఎక్కడి నుంచి తీసుకుంటారనేది ఆసక్తికరంగా ఉంది. మరి డిఎంకే సపోర్ట్ చేస్తుందా, అన్నా డిఎంకే సపోర్ట్ చేస్తుందా అన్నది ఇప్పుడు అన్నా డిఎంకే అండ్ బీజేపీ సపోర్ట్ చేస్తాయనేది చూడాలి. 90% మరి అన్నా డిఎంకే అండ్ బీజేపీ నుంచి ఆల్రెడీ ప్రపోజల్ వచ్చే ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే అమిత్ షా ఈ మధ్య పోలింగ్ పూర్తయినామంటే ఫోన్ చేసి కాల్ చేశాడు. ఆయన విజయ్ని ఒక రకంగా చాలా ఇబ్బంది పెట్టారని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు అయితే ఉన్నాయి. కానీ మరి విజయ్ పోయి దాంతో కలుస్తాడా, లేకపోతే నా ప్రత్యర్థి పార్టీ
డిఎంకే అని చెప్పి ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి మరి డిఎంకేతో కలుస్తాడా అనేది ఒక అది ఎట్లా ఏం డెసిషన్ తీసుకుంటాడని చూడాలి. కానీ ఈ సందర్భంలో తండ్రి ఆయన చంద్రశేఖర్ మాత్రం కాంగ్రెస్ని 6 స్థానాల గురించి అడగటం అనేది కొంచెం విచిత్రంగా అనిపించింది. ఆయన అయితే సంతోషంలో మరి అలా మాట్లాడేది ఉంటుంది. అధికారికంగా అయితే ఆ పార్టీ నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం అయితే వెలువడలేదండి. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న చెప్తానండి. విజయ్ పార్టీని గెలిపించినటువంటి ఒక 7 పాయింట్ల ఫార్ములా ఉందండి. ఆ 7 పాయింట్ల ఫార్ములా గురించి మనం ఒకసారి చెప్పుకుంటాము. విజయ్ని గెలిపించినటువంటిది హామీలు గెలిపించినాయండి ఫస్ట్. తర్వాత మహిళలకు 2500, అలాగే మన దగ్గర ఉన్నట్లాగానే వాళ్ళ దగ్గర కూడా ఉచిత బస్సు పథకం ఒకటి మహిళలకి. తర్వాత ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఒకటి, 2500 మహిళలకు ఒకటి, ఆడబిడ్డకి పెళ్లికి 8 గ్రాముల బంగారం ఒకటి. ఇవన్నీ కూడా అక్కడ విజయ్ కూడా ప్రకటించాడు. మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. తమిళనాడు అంటేనే మనకు తెలుసు ఫ్రీ పథకాలకి పెట్టింది పేరు. ఇప్పటిదాకా అమ్మ కానీ అంతకుముందు తమిళనాడు మన డిఎంకే వాళ్ళు కానీ మరి ఇప్పుడు టీవీకే కూడా అదే పద్ధతిలో నడుస్తూ ఫ్రీ పథకాలు, ఫ్రీ స్కీమ్స్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే 100% అయితే కనిపిస్తున్నాయి. కానీ అధికారం ఎవరితో పంచుకుంటుంది అన్నది మాత్రం తెలియట్లేదు. ఇక అక్కడ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మాత్రం దీదీ మాత్రం వాళ్ళ కార్యకర్తలందరూ కూడా మీరు లాస్ట్ మినిట్ వరకు